నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లి తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మేజర్ పంచాయతీ తుమ్మపాలలో బొజ్జన్నకొండ వద్ద గల పంట పొలాలు నీటి మునిగి పులిగెడ్డలో నీరు ప్రవహించకుండా అడ్డుగా జంగిల్ క్లీనింగ్ అండ్ ఎర్త్ వర్క్ మూలంగా తెంపడ నీరు ప్రవహించకుండా నీరు నిల్వ ఉండిపోవడంతో రైతులకు నష్టం వాటిల్లింది. ఈ కారణంగా సోమవారం మండల రెవెన్యూ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులు పంట పొలాలను సందర్శించారు. రైతు సంఘం అధ్యక్షులు, నాయకులు కలిసి పంట పొలాల రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రావు మాట్లాడుతూ జిల్లాలో విస్తారంగా వరి మళ్లు ఉన్నాయని, చేను 15 రోజుల వయసుతో 15 సెంటీమీటర్లు ఎత్తు మాత్రమే ఉండటంతో నీట మునిగాయని, సుమారు 200 ఎకరాల పంట భూమి పరిస్థితి ఈ విధంగా ఉందని వ్యవసాయ శాఖ సిబ్బందిని ఇప్పటికే అప్రమత్తం చేసి రైతుల వద్దకు పంపించడం జరుగుతుందన్నారు. వర్షపు నీరు బయటకు తీసుకెళ్లే విధంగా చర్యలు చేపడతామని, తద్వారా పొటాషియం, యూరియా కలిపి నారుమలకు చల్లినట్లయితే నారు త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. మండల రెవెన్యూ అధికారి మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పంట భూములు ఈ విధంగా ముంపునకు గురయ్యాయని, పంట పొలాల్లో నిలిచిపోయిన నీరును బయటకు తొలగించే చర్యలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు ఎం రామారావు, మండల వ్యవసాయ అధికారి పి రంగాచారి, మండల రెవెన్యూ అధికారి కోరాడ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఏఈ హనుమంతరావు, పంచాయతీ సెక్రటరీ ఈశ్వరరావు, వీఆర్ఓ సూర్యనారాయణ, దుర్గా, ఆత్మ ఏటీఎం పి రామకృష్ణ, సర్పంచ్ టి పెంటయ్య నాయుడు, ఎంపీటీసీ పంచదార్ల కన్నారావు, మాజీ సర్పంచ్ కర్రీ బాబీ, పీలా విశ్వేశ్వరరావు, జిల్లా బీజేపీ నాయకులు పిల్లా మురళి, రైతు సంఘం నాయకులు పీలా బుజ్జి, పేతకం శెట్టి బాలరాం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్ రావు అండి. నేను జిల్లా వ్యవసాయ అధికారి, అనకాపల్లి జిల్లా. గత 4-5 రోజులుగా మనకి కురుస్తున్న వర్షాల వలన ఈ జిల్లాలో అయితే విస్తారంగా వరి నారుమడులు ఉన్నాయండి. ఈ వరి నారుమడిలో ప్రధానంగా ఏంటంటే 2 విధాలుగా ఉన్నాయి. నారు పోసుకున్న మడులు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని చోట్ల ఏంటంటే విత్తనం నేరుగా డైరెక్ట్ సీడింగ్ అంటాము, వేసిన పరిస్థితి ఉంది. ఈ విధంగా చూసేటప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఏవైతే డ్రైనేజ్ లైన్స్ ఉంటాయో అవి ఏంటంటే మూసుకుపోవడం వలన, నీరు బయటికి వెళ్ళకపోవడం వలన ఈ ఎదలేసుకునే చేలలో చేను 15 రోజుల వయసు ఉన్నది, సుమారుగా 15 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే ఉంది. దాని మీద నీరు నిలబడిపోవడం వలన సుమారుగా ఏంటంటే మనకి ఒక 200 ఎకరాల్లో ఈ పరిస్థితి జిల్లాలో ఉన్నట్టు 8 మండలాల నుంచి మీదకి వచ్చింది. అదేవిధంగా ఏంటంటే నార్మడ్లు కూడా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీరు బయటికి వెళ్ళకపోవడం వలన గడిచిన 4-5 రోజుల్లో కూడా ఈ నార్మడ్ల మీద కూడా నీరు నిల్చొని పరిస్థితి ఉంది. దీన్ని ఏంటంటే మా సిబ్బంది అందరినీ కూడా దీని మీద అప్రమత్తం చేయడం జరిగింది. ప్రతి రైతు దగ్గరికి వెళ్తున్నాం. సాధ్యమైనంత వరకు రైతులు ఏంటంటే ఈ కాలువల ద్వారా నీరు బయటికి పంపించేటట్టయితే వరి పొలము నీటి ముంపు కూడా 4-5 రోజులు తట్టుకోగలదు. బట్ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తక్షణం ఏంటంటే ఆ కాలువలోకి నీటి వెళ్ళిపోయేటట్టు చేయాలి. ఎక్కడైనా కొంచెం నీరు ఉంటే గట్టు కొంచెం పొలం చుట్టూ ఎత్తుకొని నార్మల్ చుట్టూ ఏంటంటే అన్ని నార్మల్లో ఉన్న నీరును కూడా బయటికి, ఎందువల్లంటే కొన్ని చోట్ల వారం రోజులే వేసింది నారు మొలిచిన పరిస్థితులు, అంటే విత్తనం మొలిచిన వెంటనే నీటిలో ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి కొంచెం ఇది ఆందోళన కలిగించే విషయమే. మిగిలింది జిల్లాలో విస్తారంగా మనకి ఏంటంటే ప్యాడీ ఉంది. సుమారుగా మనకు 60,000 హెక్టార్లు అంటే మనకి వరి నాట్లు పడే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతం అంతా కూడా మనకి 5,000 హెక్టార్లు నార్మల్ వేశారు. దానిలో మనకి నివేదిక అందిన ప్రాప్తికి సుమారుగా ఒక 200 హెక్టార్లో మాత్రమే మనకి ఏంటంటే ముంపు పరిస్థితి ఉందండి. మిగిలిన చోట్ల ఆరోగ్యంగా ఉంది నార్మడ్లు. కొన్ని చోట్ల రైతులు కూడా నాట్లు వేసుకునేదానికి అవకాశం ఉంది. ఇంకా ప్రధానమైన సలహా ఏంటంటే ఎక్కడైతే నీరు మనకి వర్షం తగ్గిన వెంటనే నీరు బయటకు తీసుకెళ్ళినాక ఒక 2 కేజీల పొటాష్, 2 కేజీల యూరియా మనం కలిపిగా అన్ని నార్మల్కి చల్లేటట్టయితే దీని నుంచి చేను కోలుకుంటుంది. నారు కూడా త్వరగా తయారవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రధాన పంటలు ఎక్కడైనా చేను నుండి ముంపు ఉంటే మన జిల్లాలో అయితే ఆ పరిస్థితి లేదు. చేను ముంపులో ఉన్న పరిస్థితి అయితే లేదండి. కాబట్టి నార్మల్లు మనం కాపాడుకుంటే ఈ పడిన వర్షాలు సాధ్యమైనంత వరకు దమ్ము పెట్టి త్వరగా ఏంటంటే నాట్లు వేసుకోవడానికి వస్తాయి. మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ వర్షాలు అయితే మేలు చేసేవి, అంత పెద్ద కీడైతే లేదు. అయితే మనకేంటంటే రైతులు ఈ సంవత్సరం మనకి జూలై మొదటి వారం 10వ తేదీ వరకు వర్షాలు లేకపోవడం వలన విత్తనాలు కొంచెం ఆలస్యంగా వేయటం వలన కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా ఏంటంటే ఈ అనకాపల్లి డివిజన్లో ఉన్నటువంటి కసింకోట, మునగపాక, అదేవిధంగా అనకాపల్లి మండలాల్లో ఈ ప్రభావం ఎక్కువ ఉందండి. జిల్లాగా చూసేటప్పుడు రాంబెల్లి మండలం, అలాగే ఎసరాయవరం మండలం, అలాగే కోటవరట్ల మండలం, రోలుగుంట మండలం, అక్కడక్కడ బుచ్చేపేట మండలం, ఈ శారదా నది పరివాహక ప్రాంతాల్లో ఈ ముంపు కొంచెం ఉందండి. మరి ఇప్పుడు కానీ వర్షం పడడం ఆగినట్లయితే రైతులకి ఇది ఎంతో ఉపయోగం చేస్తుందని భావిస్తూ గత 3 రోజులుగా సుమారు 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షం కారణంగా
లోతట్టు ప్రాంతమైన ఈ పొలాల్లో ఇరిగేషన్ కెనాల్స్ సక్రమ నిర్వహణ లేకపోవడం వల్ల పొలాల్లో నీరు చేరి సుమారు 250 ఎకరాల వరకు కూడా ఒక గ్రామంలో మన తుంపాల గ్రామంలో రిమైనింగ్ 2 గ్రామాల్లో మరొక 80 ఎకరాల వరకు కూడా వరి చేను మునిగి ఉంది. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో కలిపి మూసుకుపోయిన కెనాల్ తొలగించడానికి మా ప్రయత్నం చేస్తాం. వాతావరణ శాఖ నుంచి ఏమైనా ఇంకా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి సార్? అంటే ఇంకెన్ని రోజులు? నేను తుమ్మపాల గ్రామ సర్పంచ్, నా పేరు తట్టాలి నాయుడు. ఈ తుమ్మపాల గ్రామంలో ఈ వర్షాల కారణంగా చాలా ఎక్కువ వర్షం పడడం వల్ల రైతులు బాగా వరి నాట్లు వేసుకున్నారు, ఎదలు జల్లారు. ఎదలు జల్లిన కారణంగా అలాగే విత్తనాలు ఇచ్చిన కారణంగా రైతులందరూ కూడా వరి నాట్లు అంటే నార్లు వేసుకున్నారు. ఆ నార్లని ఇవి కూడా చాలా వరకు ముంచేస్తుంది వాటర్. ఈ ముంచిన కారణంగా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వాటర్ ఎక్కువ ఉండిపోవడం వలన, వర్షాలు రావడం వల్ల ఈ వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది కాబట్టి ఎంఆర్ఓ గారు, జేడీ గారు అందరూ వచ్చారు. వాళ్ళు కూడా చెప్పాము, వాళ్ళతో కూడా మన జేడీ గారు, అలాగే రెవెన్యూ సెక్షన్ నుంచి ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు కూడా వస్తున్నా ఉన్నారు. రావడానికి అవ్వలేదు, వీడియో కాన్ఫరెన్స్ ఏదో ఉందని ఆగిపోయారు. ఈ అనకాపల్లి మండలంలో మన అనకాపల్లి మండలంలో తుంపాల గ్రామం మీద ఈ టెంపర్ వాటర్ దగ్గర సుమారు 32 గ్రామాల నుంచి ఈ వాటర్ అంతా కూడా పులికాలోకి వెళ్ళవలసి ఉంది. దాన్ని ఇక్కడ తూములు అడ్డి ఇక్కడ వాటర్ వెళ్ళకుండా అడ్డుగా ఉంది. దాన్ని ఎంఆర్ఓ గారు, జేడీఓ గారు అందరూ కూడా ఇది క్లియర్ చేసి ఈ వాటర్ని ఎప్పుడే వేసిన విత్తనాలు, మొక్కలు, వరి నాట్లకి ఇబ్బంది లేకుండా చూడాలని కోరుకుంటూ సెలవు. Please subscribe our channel AP Power News.